హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేసే మన సబ్స్క్రైబర్ ఒకరు తను ఏం పెట్టిందంటే, అక్క ఫినిషింగ్ నేను ఎంత మంచి నీట్ ఫినిషింగ్ ఇద్దామన్నా కానీ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తలేదు, ఒకసారి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపియండి అక్క అని చెప్పనని అడిగింది. అయితే ఫినిషింగ్ అనేది, స్టిచ్చింగ్ అనేది మనము ఇప్పుడు చూస్తే వచ్చేది కాదురా. ఇప్పుడు ఎందుకంటే కటింగ్ చూసి నేర్చుకోవచ్చు. కుట్టడం మాత్రం ఇప్పుడు నేను చూపిస్తుంటే కుట్టడం చూసి నేర్చుకుంటావేమో, కానీ దగ్గరుండి ఇప్పుడు నువ్వు ఏ రకంగా కుడుతున్నావు అనేది అయితే నేను చూపించలేను కదా. స్టిచ్చింగ్ మాత్రం మీరు చూసుకోవాలి. ఫినిషింగ్ అంటే అసలు మీకు ఫినిషింగ్ అంటే ఎట్లా అనేది క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నేను నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ 1/2 ఇంచు మందంతో నేను క్లాత్ అనేది పైపింగ్ అనేది అటాచ్ చేసుకొని తీసుకొచ్చిన. ఒకే లెవెల్గా కుట్టుకొని రావడము ఫినిషింగ్. మనం ఒకటే లెవెల్గా కుట్టుకొచ్చుకుంటూ మళ్ళీ కుట్టిన దాన్ని కూడా స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్, ఒక్క పాయింట్ కూడా అటు పోకుండా ఇటు పోకుండా ఒకే లెవెల్గా స్టిచ్ చేసుకురావాలి. దాని తర్వాత పల్టాయించిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక కుట్టు కూడా వేసుకురావడము, అట్లా ఫిట్టింగ్ అండ్ మనం ఫినిషింగ్ అనేది ఒకటే లెవెల్గా రావాలి. నెక్స్ట్ మనం సైడ్ స్టిచ్చెస్ వేసిన తర్వాత కూడా కొంతమందికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా అండి. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర ఇక్కడ 2 సైడ్ స్టిచ్చెస్ వేసిన తర్వాత ఇలా 2 హ్యాండ్స్ దగ్గర పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్ లూజ్ దగ్గర 2 ఈక్వల్గా వచ్చినాయి. కొంతమంది ఏం చేస్తారని అంటే, కొంచెం ఆడతా పాడతా ఫాస్ట్గా కుట్టేసి అయిందా కాలేదా, బ్లౌజ్ ఫాస్ట్గా అయిందా కాలేదా అనేది చూసుకోకుండా ఒకటి పైకి వస్తుంది, ఒక్కొక్కసారి కిందికి వస్తుంది. ఇట్లా రావద్దు. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఏ విషయంలో కూడా తగ్గద్దు. ఒక 10 నిమిషాలు కాదు, అర్ధ గంట కాదు, గంట లేట్ అయినా పర్వాలేదు, కానీ బ్లౌజ్ ఫినిషింగ్ మాత్రం నీట్గా ఇవ్వాలి. చూడు, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇలా 2 దగ్గరగా మనకి ఓదాని పక్కెంబడి ఒకటి ప్లస్ సింబల్ లాగా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు 2 హ్యాండ్స్ వేసిన, నేను అటాచ్ చేసిన, ఇలా ప్లస్ సింబల్ వచ్చేటట్టు చూసుకోవాలి. సైడ్ స్టిచ్చెస్ దగ్గర దేనికి కూడా తగ్గద్దు, ఇలా 2 ఈక్వల్గా రావాలి. ఇలా మనం షేప్ బెల్ట్ వేసేటప్పుడు కూడా ఒక కుట్టు పై కోడు, ఒక కుట్టు కిందికి వచ్చుడు అట్లా కాదు. మంచి ఒకటే లెవెల్కి పడితే కిన్నరి కుట్టు పట్టు, లేదంటే ఇట్లా టాంచన్ కుట్టు, ఏదన్నా ఒకటి ఫాలో కావాలి. అది ఫినిషింగ్. ఇప్పుడు మనం డాట్స్ కూడా ఒక డాట్ పెద్దగా ఓ డాట్ చిన్నగా అనేది కాకుండా ఒకే లెవెల్గా టైం చూసుకోండి. అవసరం అనుకుంటే స్కేల్తో కొలుసుకోండి. అట్లా చూసుకుంటుంటే మీకు అలవాటు అయ్యేదాకా చేస్తూ ఉండంగా ఏదైనా రాదు అనేది ఏం లేదు. తినగా వేము తీయగుండు అని అంటారు కదా, అట్లా మనం చేయంగా చేయి సాప్ ఖచ్చితంగా అవుతుంది. నేను ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి కుడుతుండగా ఈ టైంలో ఇప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అంటే ఇప్పుడు కాదండి, చాలా రోజుల నుంచి వస్తుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ అండి.